బౌ పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి శిరీష్ లైన్లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. వెళ్ళు. ఏరా కళ్ళు కనపడటం లేదా? గుడ్డినాయన కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. పర్వాలేదు పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. తాగండి. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్? అవును నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నాను. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ హ్యాండ్స్ రిమూవ్ చేస్తే లేదని తెగాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయమూ హై నా చింత హై. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష. హాయ్. రాత్రికి క్లబ్ లా డిస్కోతెక్ ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్ మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేదే. తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు. ఏంటి మావయ్య ఈరోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ఊహించుకుని. సారీ మావయ్య, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు ఇక్కడికి వస్తుందా? టీచర్ టీచర్ టీచర్. హాయ్. హలో, బాగున్నారా? మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. ఓహో, అందుకొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను. కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవునవును, కొత్తది సెల్లో ఫోను. ఇవ్వండి. ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోవద్దా? 35,000. ఏంటి తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్. హలో హలో. తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన ₹1,00,000 ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిఠాపురం డబ్బిచ్చేసే వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు మీ స్విమ్మింగ్ టీచర్, కమ్ ఆన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యు ఆర్ మిస్టేకెన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి నాకంటే బాగుంది, వస్తుందేమో అడిగారా? ఇంకా అడగల, అడుగుతా. సారీ టీచర్, లేట్ అయింది, పదండి. ఇట్స్ ఓకే. టీచర్ టీచర్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఓడిపోయావు జూనియర్. ఆ శిరీష నీకు నా దక్కదు హై, నా మిల్తా హై. స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా, చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటా రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు?
పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాలిన వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య డిఎస్పీ గారు అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావంటి? నా ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతుంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు, పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ, పెసరట్టు, సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే 2 నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడం చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగేజ్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డి స్త్రీవి కదా. అదే నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. ఆహా. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా? పిక్చర్ లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో నీ పప్పికి ఎంత విశ్వాసం? ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని వీరిలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లికి అన్నను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. ఛ, 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 ఛ. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా విధవా హై. బాయ్. ఆహా, భగవంతుడా, పైకెక్కిన ఈ జంట బెల్లిపీటెక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అన్నిసార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? తప్పు నాది కాదండి, గవర్నమెంట్ ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. చూసుకోండి. సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతో పెట్టిన విద్య. మేమేమన్నా కాదన్నావా బాబు? ఇవాళ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే, నీదే బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మర్రి చెట్టు పడిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు, నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? ఏ? నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలువలో పడిపోయి మా సిస్టర్ కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో. ఇదేంటి
ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు. మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏమంటారు ఈ కాంబినేషన్ ని? చెప్పు శివా. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాదే టైప్ బ్రదర్. ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా. పిఠాపురం నువ్వు ఊరుకో జూనియర్. చెప్పని సిస్టర్ నేను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా. ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా.